ఇష్టం వచ్చిన దేవుణ్ణి ఆరాధించుకోవచ్చు అంటే అది నాకు నచ్చినటువంటి దైవత్వం ఏంటంటే ఎవరినైనా ఇష్టం వచ్చిన వాళ్ళు నమ్మొచ్చు అని ఇక్కడ మీరు ఇష్టదైవం అని పుస్తకంలో కోట్ చేశారు. ఇష్టదైవం అనే పదం అంతమించిన భూతి ఇంకొకటి రోజు బైబిల్ ప్రకారం మాట్లాడండి. ఇష్టదైవం ఏంటి? ఇష్టదైవం ఆది యందు దేవుడు భూమి ఆకాశం సృజించెను. ఈ భూమి ఆకాశాన్ని చేసింది ఆయన చెప్తుంటే ఇష్టదైవం అంటే ఇదేమైనా ప్యాంటు షర్టు మనది ఇడ్లీ పూరిన మన ఇష్టం వచ్చిన ఆరాధించడానికి దేవుడు ఒక్కడే. ఆకాశాన్ని, భూమిని, సముద్రాన్ని, సమస్త సృష్టిని, మానవ కోటిని, జంతురాశిని యావత్తులు చేసినటువంటి దేవుడు ఒక్కడే. ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా ఆయన్ని ఆరాధించాలి. ఎందుకంటే కీర్తనలో 100వ కీర్తనలో కీర్తనకారుడు అద్భుతంగా మాట్లాడతాడు. అంటే బైబుల్ చదివినటువంటి విషయాలు అర్థమవుతాయి. 100వ కీర్తన 3వ వచనం, యెహోవాయే దేవుడు అని తెలుసుకున్నాడు, ఆయనే మనల్ని పుట్టించను, మనం ఆయన వారము. ఆయనే మనల్ని పుట్టించిన దగ్గర 1 అని నంబర్ పెట్టి కింద రాయబడుతుంటే మనమే సృజించుకోనలేదు, మనల్ని మనమే సృజించలేదు. మనల్ని మనం సృజించుకోకపోతే ఆయన తల్లిదండ్రులు మనం నిర్మిస్తే ఈ సర్వ సృష్టిని ఆయన చేస్తే మన ఇష్టదైవం అనే ఈ పదం ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడు